హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పట్టాయా దగ్గరలో ఉన్న ఐలాండ్స్, బ్యూటిఫుల్ ఐలాండ్స్ చూద్దాం. వాటిల్లో బెస్ట్ వచ్చి కోలాన్. అది చాలా దగ్గరగా ఉంటుంది పట్టాయాకి. ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ ఫ్రమ్ పట్టాయా. అక్కడికి కోలానికి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 6:30 నుంచి బోట్స్ ఉంటాయి ఇక్కడి నుంచి. పట్టాయా అందరికి తెలిసే ఉంటుంది. పట్టాయా వచ్చిన వాళ్ళకి బాలి హయా పియా అంటారు. బాలి హాయ్ పియా, అక్కడి నుంచి బోట్స్ వెళ్తాయి అనమాట. ఇదో ఇక్కడి నుంచి 6:30 నుంచి స్టార్ట్ అవుతాయి. మ్యాక్సిమం 45 మినిట్స్ అవుతుంది అక్కడికి వెళ్ళేదానికి. స్పీడ్ బోట్స్ ఉంటాయి. స్పీడ్ బోట్స్ నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అవి ఆ వేవ్స్ మీద ఎగురుతూ ఉంటుంది. దాంతో హెడేక్ వస్తుంది. జర్కీ మూమెంట్, స్మూత్ రైడింగ్, అన్నెసరీ హెడేక్. ఫెర్రీ ఎక్కితే జస్ట్ 30 బాత్ వెళ్ళేదానికి వన్ వే. అదే స్పీడ్ బోట్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ సీజన్. ఇప్పుడు 100 బాత్ తీసుకుంటున్నారు ఒక పర్సన్కి వన్ వే. సమ్ టైమ్స్ 200, 300 అంటే సైజ్ ఆఫ్ ద గ్రూప్ అలా ఉంటుంది. ఇది ఫెర్రీ, బిగ్ ఫెర్రీ. నాకు ఫెర్రీ సేఫ్గా అనిపిస్తుంది. యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ పట్టాయా సిటీ. మేము 8:30 బోట్కి స్టార్ట్ అయ్యాము. 8:45 అనుకుంటాను. Pattaya is very, very beautiful. "45 minutes కోలాన్ వెళ్ళేదానికి. ప్లెజెంట్ జర్నీ. అదే స్పీడ్ బోట్లో అయితే డెఫినెట్లీ హెడేక్ వస్తుంది, డౌటే లేదు. ఆ విండ్, గస్టీ విండ్స్, బోట్ ఎగురుతూ ఉంటుంది అనమాట ఆ వేవ్స్కి. డెఫినెట్గా హెడేక్ వచ్చేస్తుంది. స్పీడ్ బోట్ అయితే మేబీ లైక్ 25 మినిట్స్ పడుతుంది. ఇది 45 మినిట్స్. కోలాన్కి వచ్చేసాము ఆఫ్టర్ 45 మినిట్స్. ఇక్కడ ఫస్ట్లో ఎంట్రన్స్లో ఒక రిసార్ట్ ఉంది. ఇక్కడ అది రాకీ బీచ్, అంటే రాక్స్ ఉంటాయి, బీచ్ ఏమి ఉండదు. వెరీ టైనీ రెస్టారెంట్. ఈ ఐలాండ్లో బెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే తిరిగేదానికి బైక్ హైర్ చేసుకోవడం. ఇక్కడ లైసెన్స్ అలాంటివి ఏమి చూడరు. జస్ట్ టేక్ ఏ బైక్. ఫర్ టూరిస్ట్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా బైక్ ఇచ్చేస్తారు, ఫుల్ ట్యాంక్ ఉంటుంది. ఐలాండ్ చిన్న ఐలాండ్, మనం ఎంత తిరిగినా కూడా మ్యాక్సిమం 10 కిలోమీటర్స్ కంటే కూడా ఉండదు. ఫుల్ ట్యాంక్ చేసిస్తారు. అంటే ఇప్పుడు అది 200 బాత్ ఉంది వన్ డే. కొన్నిసార్లు అది సీజన్ బట్టి 500 కూడా వెళ్తుంది. Drive slowly, no problem, okay? Yes. చూస్తే తెలుస్తుంది మీకు, ఆల్మోస్ట్ ఎవరు లేరండి. నార్మల్ సీజన్లో అయితే ఫుల్ ఆఫ్ టూరిస్ట్, థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్. అటు సైడ్ ఎక్కి ఇటు సైడ్ దిగేస్తే ఇంకో బీచ్ ఉంది. సెకండ్ బీచ్ నూవల్ బీచ్, చాలా బ్యూటిఫుల్, ఫుల్ ఆఫ్ టూరిస్ట్. అంటే ప్రస్తుతానికైతే లోకల్లే ఉన్నారు, అంత లోకల్ టూరిస్ట్, ఎందుకంటే కోవిడ్ కదా.
ది బెస్ట్ మీన్స్ ఆఫ్ రిలాక్సేషన్. బీచ్ ముందర చూడండి, జస్ట్ ఒక 5 meters ఉంటుంది, 5 to 10 meters అంతే, లెస్ దెన్ 10 meters. ఎక్కడైనా కూర్చోవచ్చు, ఫ్రంట్ ఆర్ బ్యాక్, అప్ టు యూ. ఒక చైర్కి 100 baht ఛార్జ్ చేస్తారు. నార్మల్ సీజన్లో కూడా, రెగ్యులర్ టూరిస్ట్ ఉన్నప్పుడు కూడా అంతే, 100 baht. కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. బిహైండ్ ఏ రెస్టారెంట్ ఉంది. హ్యాపీగా బీచ్ చూస్తా, చల్లగా షేడ్ ఉంది, బిగ్ ట్రీ, ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఈవినింగ్ వరకు, అలాగే హ్యాపీగా ఉంది. నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే టూరిస్ట్కి, బియర్ తాగేటప్పుడు ఆర్డర్ సింగా బియర్. సింగ్ అంటారు నార్మల్గా, కానీ అందులో సింగా అని రాసి ఉంటుంది. ఇట్స్ ద బెస్ట్ థాయ్ బియర్. కొంచెం ఎక్స్పెన్సివ్, నార్మల్ చాంగ్, ఇంకోటి లియో ఉంటాయి రెండు, కానీ సేల్స్ అవి ఎక్కువ ఉంటాయి, ఇవి తక్కువ ఉంటుంది. ప్రీమియం బియర్, థాయ్ ప్రీమియం బియర్. ఇది తాగండి, చాలా డెలిషియస్ ఉంటుంది. డెలిషియస్ కాదు, ఇట్స్ డిఫరెంట్, వెరీ గుడ్ బియర్. వెనకాల కనిపించే రెస్టారెంట్ ఉంది, అక్కడ వాష్రూమ్ ఉంది. యూ కెన్ టేక్ ఏ షవర్. బీచ్లో స్నానం చేసిన తర్వాత ఒక రకంగా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి 40 baht అనుకుంటాను పర్సన్. ఫ్రెష్ వాటర్, హ్యాపీగా ఫ్రీగా స్నానం చేసుకొని డ్రెస్ మార్చుకొని యూ కెన్ బీ ఫ్రీ. థాయ్ పీపుల్కి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. మోస్ట్లీ బీచెస్కి వచ్చినప్పుడు కంపల్సరీగా స్క్విడ్స్, ఆక్టోపస్, ఇవన్నీ సీ ఫుడ్ తింటారు ఎక్కువ ఆర్డర్ చేసి. ఎక్సలెంట్ డిన్నర్, లంచ్ విత్ ఎ వ్యూ కావాలంటే సీ స్పేస్ ఈ రెస్టారెంట్కి రండి. బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. ఇది రాకీ బీచ్, కాకపోతే ఈవినింగ్ అయితే కింద దాకా వెళ్ళొచ్చు. ఇప్పుడు సన్ ఉంటుంది కదా, ఎండగా ఉంటుంది. ఈవినింగ్ అలౌ చేస్తారు, అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకోవచ్చు. ఇక్కడ స్వింగ్ ఉంది, చాలా ఇష్టం అన్నమాట థాయ్ పీపుల్కి ఫొటోస్ తీసుకోవడం. లంచ్ తర్వాత థియన్ బీచ్ దగ్గరలోనే ఉంటుంది బాయ్, మేబీ 2 kilometers అంతే. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది బీచ్ అనమాట. ఇక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళాలి, మేబీ రఫ్లీ ఒక 300 meters ఉంటుంది. ఇది చాలా చిన్న బీచ్, ఇది పర్ఫెక్ట్ ఫర్ ఎ ఫ్యామిలీ. ఇప్పుడైతే ఎవరు లేరు అక్కడ, ఆల్మోస్ట్ నో బడీ. సపరేట్గా ఉంటుంది, బ్యూటిఫుల్ బీచ్. ఒక ఫ్యామిలీ మెంబర్స్ కంప్లీట్గా 5 members 10 members అట్లా వస్తే ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట, చాలా బాగుంటుంది. ఇక్కడంతా రాకీ బీచ్ లాగా ఉంటుంది, అక్కడ వెళ్తే బ్యూటిఫుల్. అండ్ ఈ బీచ్ వచ్చి, ఇది ఆ థియన్ బీచ్ నుంచి కొంచెం వెనక్కి రావాలి. వెనక్కి వచ్చి రైట్లో లోపలికి వెళ్తే అక్కడ బోర్డు ఉంటుంది,
దీన్ని సామే బీచ్ అంటారు. ఇది చాలా పెద్ద బీచ్. చూడండి, కోవిడ్ వలన నో బడీ అనమాట. ఓన్లీ ఫ్యూ థాయ్ పీపుల్, మేము 1 or 2 అంతే, ఇంకెవరు లేరు అక్కడ బీచ్ మీద. సామే బీచ్ నుంచి వెనక్కి వచ్చేసాము. ఇది ఫస్ట్ మనం బోట్ దిగాం కదా, అక్కడే తావేన్ బీచ్, అది దాని పేరు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా డీప్గా ఫ్రంట్కి వెళ్ళిపోతే డెడ్ ఎండ్, అది ఈ బీచ్ అన్నమాట. సేమ్ బీచ్, తావేన్ బీచ్. ఎవ్వరు లేరు అక్కడైతే. నేను, నా వైఫ్, ఆ 2 పిల్లలు అంతే. వాళ్ళెవరు ఎవరు లేరు. చూడండి, అది డెడ్ ఎండ్. అక్కడ గ్రీన్ కనిపిస్తుంది, కొండ హిల్, అది డెడ్ ఎండ్. ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ ఉండేటివి ఒకప్పుడు, మొత్తం ఏం లేదు ఇప్పుడు. ఆల్మోస్ట్ 3:30 అయింది. 4 o'clock బోట్ ఉంది. వెళ్ళిపోతే ఆల్మోస్ట్ రఫ్గా 5కి వెళ్ళిపోవచ్చు పటాయాకి. రెగ్యులర్ టైంలో వచ్చినప్పుడు స్టే చేస్తే చాలా బాగుంటుంది. షాప్స్ అని అవని, బార్స్, టైం పాస్ చాలా బాగుంటుంది. ఇదే తావేన్ బీచ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ అప్పుడు కొంతమంది వచ్చినారు. ఫస్ట్ మార్నింగ్ అయితే 9 o'clock ఎవరు లేరు అక్కడ. ఇక్కడ బ్యాంక్ ఒకటి ఉంది. ఈవెన్ ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది అక్కడ, వెరీ స్టార్టింగ్లోనే. బైక్ ఇచ్చేసి ఇక్కడే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి బైక్ ఇచ్చేసి వెళ్ళిపోవడం. బోట్ రెడీగా ఉంది, 4 o'clock బోట్. ఈ మార్నింగ్ వచ్చిన దానికంటే కూడా పెద్ద బోటు. సేమ్ 45 minutes to go back. యాక్చువల్గా బ్రైట్ సన్నీ డే అప్పుడు పటాయా కనిపిస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఒక 5 kilometers నుంచి కూడా సీ నుంచి పటాయా కనిపిస్తుంది బోట్లో వెళ్తున్నప్పుడు. బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఇది చాలా పెద్ద బోట్. మార్నింగ్ వచ్చింది చిన్న బోటు, ఫెరీ. రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి, కాఫీ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి. అఫ్కోర్స్ ఫ్రీ కాదు, కొనుక్కోవాలి మనం. 30 baht కదా టికెట్స్. చూడండి, పటాయా బిల్డింగ్స్ అని. 3 కనిపిస్తున్నాయి కదా ఈ రైట్ సైడ్లో, అవి చాలా పాపులర్ అపార్ట్మెంట్స్. ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది. ఈ లగ్జరీ యార్డ్స్ ఉంటాయి, రెంట్కి ఉంటారు కూడా. ప్రైవేట్ పార్టీస్ చేసుకోవచ్చు.
స్ట్రైట్గా ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్ కార్నర్లో, అది ఆగిపోయింది ఆ బిల్డింగ్. ఆల్మోస్ట్ చాలా ఖర్చు పెట్టేది దాని మీద. ఫైనాన్షియర్స్ ప్రాబ్లం వచ్చి బ్యాంక్స్ కూడా లోన్ ఇవ్వలేమని చెప్పేసి. చూడండి పటాయా అలాగుందండి. ఎప్పుడు నేను 7 ఇయర్స్లో పటాయాని ఇలాగ ఎప్పుడు చూడలేదు. అంటే మేము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వన్ టైం వెళ్తుంటాము. న్యూ ఇయర్ పార్టీకి వెళ్తాము. మోస్ట్ అక్కడ ఇష్టం అక్కడ న్యూ ఇయర్ చాలా బాగుంటుంది అక్కడ. ఈసారి న్యూ ఇయర్కి వేస్ట్ అక్కడ వెళ్ళడం ఏం లేదు. ఆ వీడియో కూడా ఉంది, అప్లోడ్ చేస్తాను. వాకింగ్ స్ట్రీట్ అంతా డెడ్, కంప్లీట్లీ డెడ్ అనమాట. చూడండి, ఫుల్ ఆఫ్ పీపుల్, ఫుల్ ఆఫ్ ఫారినర్స్, రెస్టారెంట్స్, మసాజ్ షాప్స్, బార్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. అన్నీ కంప్లీట్లీ క్లోజ్డ్. మేము వచ్చినప్పుడు 3 days ఇక్కడ ఉన్నాం, 3 nights. ద బేస్ పటాయా, సెంట్రల్ పటాయా, హ్యూజ్ బిల్డింగ్, బాగుంది.